మటన్ పొటాటో గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్, పొటాటోస్ ½ కిలో, 300 grams ఆనియన్స్. ఈ కూరకు కావాల్సిన మసాలాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలకులు 3, లవంగాలు 15, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మటన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని ఇందులోనే ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసాక బంగాళదుంపలు కూడా ఈ కుక్కర్లోనే వేసేయాలి. ఇందులో పసుపు ½ టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని సాల్ట్ కూడా వేసి తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ముక్కలన్నిటికి ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా కలుపుకున్నాం చూసారా. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ముక్కలు మునిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. మాకు గ్లాసున్నర వాటర్ పట్టింది. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. పది విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ని ఉడకనిద్దాం. ఈ మసాలాలు మనం ఈ శనగల్లో పేస్ట్లా చేసుకుందాం. మిక్సీలో కన్నా ఇందులోనే టేస్ట్ బాగుంటుందండి. మటన్ ఉడికిందో లేదో మూత చేసి చూద్దాం. మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో మనం పేస్ట్ చేసుకున్న గసగసాల పేస్ట్ వేసుకుని ఈ రెండు కలిసేలాగా కలుపుకుందాం. ఇది ఫ్రై అయ్యాక కుక్కర్లో ఉన్న మటన్, బంగాళదుంప గ్రేవీని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని బాగా కలిపాక 5 నిమిషాల నుంచి సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడకనిచ్చి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఇవ్వండి, ఆయిల్ పైకి తేలే వరకు ఆయిల్ పైకి తేలింది చూసారు కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మటన్ పొటాటో గ్రేవీ కర్రీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి.